ప్రతి ఒక్కరికి. చాలామంది మెడికల్‌లో డౌట్స్ ఉంటాయనమాట. అన్న నాకు హ్యాండ్ బ్యాండ్ ఉంది రిజెక్ట్ చేస్తారా? లేదంటే నాకు నాక్ నీ ఉంది రిజెక్ట్ చేస్తారా? లేకపోతే లైట్‌గా ఐసైట్ ఉంది దాంట్లో రిజెక్ట్ చేస్తారా? అని చెప్పేసి ఏంటంటే చాలా డౌట్స్ ఉంటాయనమాట. కొంతమందికి డాక్యుమెంట్ వెరిఫికేషన్‌లో కూడా డౌట్స్ ఉన్నాయనమాట. మనకి చాలా టైం అనేది గ్యాప్ ఇచ్చారు. ఆధార్ కార్డ్ కూడా మనం అప్డేట్ చేయించుకోలేకపోయాం. అలాంటిది ఇప్పటికిప్పుడు అన్న నాకు ఆధార్ కార్డ్‌లో ఫాదర్ నేమ్ లేదు, ఫాదర్ నేమ్ పక్కన సర్‌నేమ్ లేదు, నాన్న పేరుకి గ్యాప్ వచ్చింది, అడ్రస్‌లో కొద్దిగా తప్పు ఉంది, ఓల్డ్ డిస్ట్రిక్ట్, న్యూ డిస్ట్రిక్ట్ ఇలా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు మీరు చెప్తే ఆధార్ సెంటరోడు కూడా వన్ డేలో ప్రాసెసింగ్ అనేది ఫినిష్ చేయలేడు. రియాలిటీగా మాట్లాడుకుంటే ఇప్పుడు మీ దగ్గర ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో అవి అలా తీసుకెళ్ళండి. అదంతా డాక్యుమెంట్ వెరిఫికేషన్ డిపార్ట్మెంట్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. అక్కడ ఎవరైతే ఆఫీసర్స్ కరెక్షన్ చేస్తారో వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంతేగాని ఇప్పటికిప్పుడు ఇవన్నీ సొల్యూషన్స్ ప్రాబ్లమ్స్ చెప్పినా సరే సొల్యూషన్స్ అనేవి అంత బేగా అవ్వదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అడ్రస్ మార్చాలన్నా సరే అడ్రస్ ఒక్కదానికే 3 డేస్ 4 డేస్ పడుతుంది. మిగతా అన్నిటి కూడా 1 మంత్ ఖచ్చితంగా పడుతుంది. మీ నేమ్స్ మార్చాలన్నా, నాన్నగారి పేరు పక్కన సర్‌నేమ్ పెట్టాలన్నా సరే ఏదైనా సరే. సో ఇలాంటివి ఏవి కూడా ఏంటంటే ముందే చూసుకోవాలి. చాలా టైం అనేది మనకి గ్యాప్ ఇచ్చారు. అప్పుడు మనం ఏమీ చేయలేదు. కానీ ఇప్పటికిప్పుడు అనేది చాలా కష్టమనమాట. అలాగే మెడికల్‌లో వచ్చి చూసుకున్నట్లయితే మెడికల్‌లో చాలామందికి డౌట్స్ ఏంటంటే మనకి దీంట్లో రిజెక్ట్ చేస్తారు. డైరెక్ట్‌గా అన్‌ఫిట్ చేస్తారు. అలాంటివి ఇప్పుడు ఈ వీడియోలో ఏంటంటే డైరెక్ట్‌గా మనం ఎక్కడ అన్‌ఫిట్ అవుతాము అనే పాయింట్స్ చెప్తాననమాట. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే మనకి నార్మల్‌గా చూసుకుంటే ఇయర్‌లో హోల్ ఉంటుంది కదా! చాలామందికి ఏంటంటే ఇయర్‌లో హోల్ అనేది ఉంటుందనమాట. అంటే నార్మల్‌గా ఈఎన్‌టీ డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా డైరెక్ట్‌గా వెళ్ళిపోతారు మెడికల్‌కి. సో ఏంటంటే ప్రాబ్లమ్ లేదనుకుంటాం. కానీ ఇయర్‌లో హోల్ ఉన్న వాళ్ళు ఏంటంటే రీమెడికల్ అయితే రాస్తారు. రీమెడికల్‌లో చెప్తున్నాను కదా! ఈ హోల్‌ని దీనికి సర్జరీ చేసి ఈ హోల్‌ని ఇచ్చేయాలంటే మినిమమ్ 1 మంత్ 2 మంత్స్ అయితే మనకి గ్యాప్ అనేది ఉంటుందనమాట. సో దీంట్లో ఆర్ఎంఈలో మనం అన్‌ఫిట్ అవుతాం. అంటే నేనేదో మీకు భయపెట్టాలనో హోల్ ఎవరికైతే ఉందో వాళ్ళకి భయపెట్టాలని కాదు. మ్యాక్సిమం ఆఫ్ టైమ్స్ ఏంటంటే అన్‌ఫిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇయర్ హోల్‌లోన. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ బెండ్. యాక్చువల్‌గా హ్యాండ్స్ బెండ్‌లో రిజెక్ట్ చేస్తారు. కొంతమందికి డైరెక్ట్‌గా రిజెక్ట్ చేస్తారు. అందుకని వాళ్ళకి సర్జరీస్ జరుగుతాయి. ప్లస్ ఏంటంటే మనకి డిగ్రీస్ ఉంటాయనమాట. హ్యాండ్స్ బెండ్‌లో కొన్ని డిగ్రీస్ ఉంటాయనమాట. 70 డిగ్రీస్ బెండ్ అని చెప్పేసి ఇలా ఉంటాయనమాట. డిగ్రీస్ మించి ఎక్కువ బెండ్ గాని ఉన్నట్లయితే అన్‌ఫిట్ చేస్తారు. కొద్దిగా నియరెస్ట్ వాల్యూస్ ఉంటే ఆర్ఎంఈ రాస్తారనమాట. ఓకేనా? అక్కడ మళ్ళీ నీట్‌గా క్లీన్‌గా చెక్ చేస్తారు హ్యాండ్ బెండ్స్ గురించి. సో నెక్స్ట్ వచ్చేసి ఎక్కడికంటే మనకి నాక్ నీస్. యాక్చువల్‌గా ఏంటంటే నాక్ నీలో ఏంటంటే ఛాన్స్ అనేది ఉండదనమాట. మ్యాక్సిమం ఆఫ్ టైమ్స్ ఏంటంటే నాక్ నీలో అన్‌ఫిట్ చేస్తారు. ఎందుకంటే ఇది ఎక్కడికి వెళ్ళినా సరే ఒకేలా కనబడుతుంది. కానీ ఏంటంటే కొద్దిగా తక్కువ ఉన్నా సరే సిమిలర్‌గా పర్లేదు నార్మల్ లెగ్ లానే ఉంది అనుకుంటే లేకపోతే వాళ్ళకి అంత పర్ఫెక్ట్‌గా తెలియలేకపోతే ఆర్ఎంఈ రాస్తారు తప్ప మ్యాక్సిమం ఏంటంటే నాక్ నీళ్ళకి ఐడెంటిఫై అయిపోద్ది. వీలైనంత వరకు ఆర్ఎంఈ ఎవరంటే మంచోళ్ళు ఎవరో ఉంటే రాస్తారు తప్ప లేదంటే అన్‌ఫిట్ డైరెక్ట్‌గా చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఫ్లాట్ ఫుట్. ఈ ఫ్లాట్ ఫుట్ గురించి చెప్పాలంటే డైరెక్ట్‌గా అన్‌ఫిట్ తప్ప వేరే అవకాశం అంటే ఏం లేదు. అది మనకి వచ్చి మెడికల్ ఆఫీసర్ మంచోళ్ళు అవ్వాలి తప్ప ఫ్లాట్ ఫుట్ ఉంటే మాత్రం ఆర్ఎంఈలో కూడా లేకపోతే నార్మల్‌గా అయినా సరే అన్‌ఫిట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మ్యాక్సిమం వచ్చేసి ఏంటంటే ఐసైట్. ఈ ఐసైట్‌లో చాలామంది దొరికేస్తారు. అంటే ఒకళ్ళకి లెఫ్ట్ ఐ ఒకలా ఉంటుంది, రైట్ ఐ ఒకలా ఉంటుంది. అంటే సైట్ అనమాట. దీనికి కొద్దిగా లెఫ్ట్ ఐ కొద్దిగా లెఫ్ట్ ఐ కొద్దిగా తక్కువ ఉండి రైట్ ఐకి కొద్దిగా ఎక్కువ ఉంటుంది. కొంతమంది రైట్ ఐ బాగానే ఉంటుంది, లెఫ్ట్ ఐకి మాత్రం ఉంటుంది. అలా ఉంటుందనమాట. ఇలా ఉన్న వాళ్ళకి ఏంటంటే ఐ చార్ట్ ఉంటుంది కదా! నేను చాలా వీడియోలో చెప్పాను. ఐ చార్ట్‌లో మీరు 100% సక్సెస్ సాధిస్తే మాత్రం మీరు డైరెక్ట్‌గా ఫిట్ చేస్తాడు. అదర్వైజ్ మీరు మరీ ఐ చార్ట్‌లో మరీ తప్పులు ఎక్కువ చెప్పారంటే డైరెక్ట్‌గా అన్‌ఫిట్ అవుతారు. కానీ మ్యాక్సిమం అయినంత వరకు ఏంటంటే ఇది ఎవరికైతే సైట్ ఉంటుందో వాళ్ళకి ఆర్ఎంఈ రాస్తారు. కానీ ఐ చార్ట్‌లో మీరు ఎక్కువ తప్పులు చెప్పారంటే ఖచ్చితంగా కూడా అన్‌ఫిట్టే చేస్తారనమాట. అందరూ గమనించాలి. ఎందుకంటే ఐ చార్ట్‌లో చాలామంది కూడా రీమెడికల్ పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే చాలామంది అడుగుతుంది ఏంటంటే ఓవర్ వెయిట్. ఓవర్ వెయిట్ ఉంటే ఏమైనా ప్రాబ్లమ్ అని. యాక్చువల్‌గా ఏంటంటే ఓవర్ వెయిట్ అనేది 75 కేజెస్ లెస్ ఉంటే నో ప్రాబ్లమ్. కొంతమంది హైట్ 178, 180 ఉన్న వాళ్ళకి ఏంటంటే 80 కేజెస్ వరకు ఎక్స్పెండ్ చేస్తారనమాట. కానీ 80 కేజెస్ కంటే ఎక్కువ ఉంటే మాత్రం రీమెడికల్ పడుతుంది. 176 సెంటీమీటర్స్, 178 ఉన్న వాళ్ళు ఏంటంటే మినిమం 75 దగ్గర ఉండడానికి ట్రై చేయండి. మరి 80 వరకు ఉంటే మాత్రం ఆర్ఎంఈ అయితే పడడం గ్యారంటీగా ఉంటుంది ఓవర్ వెయిట్‌లో. అలాగే లెస్ వెయిట్ ఉంటే మ్యాక్సిమం అయినంత వరకు ఏంటంటే మనకి ఆర్ఎంఈ ఉంటుంది. కానీ మరీ ఏంటంటే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 65 కేజెస్ ఉండాలి. కానీ ఒక 60 కేజెస్ ఉన్నాను. నో ప్రాబ్లమ్. మరి ఒక 55 లేదా ఒక 50 కేజెస్ ఉంటే మాత్రం ఖచ్చితంగా లెస్ వెయిట్‌కి కూడా ఆర్ఎంఈ ఉంటుంది. ఓవర్ వెయిట్‌కి ఎలాగైతే ఉంటుందో మనకి తక్కువ వెయిట్ ఉన్నా సరే ఆర్ఎంఈ ఖచ్చితంగా ఉంటుంది. అందరికి ఉన్న డౌట్ ఏంటంటే లాస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే టీత్ అనమాట. చాలామందికి ఏంటంటే టీత్ ఒకటి, నెక్స్ట్ వచ్చేసి నోస్ అనమాట. నాకు డిఎన్ఎస్ ప్రాబ్లం ఉంది,
అంటే ఇది ఒక కండరం లాంటిది ఉంటుంది కదా నోస్లో లోపల, అది నాకు డిఎన్ఎస్ ప్రాబ్లం ఉందన్న ఏం చేయాలంటారు? యాక్చువల్గా డిఎన్ఎస్ ప్రాబ్లం ఇనిషియల్ స్టేజ్ అయితే డైరెక్ట్ ఫిట్ చేస్తారు, దాంట్లో అయితే నో ప్రాబ్లం. ఇనిషియల్ స్టేజ్ అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ ఆఫ్ ఆఫ్ ది 50% కంటే ఎక్కువ ఉన్నా సరే, 50% ఉన్నా సరే అది ఏంటంటే మ్యాక్సిమం ఆర్ఎంఈ రాస్తారు. దానికి మళ్ళీ ఒక సర్జరీ అనేది ఉంటుందన్నమాట. అది డిఎన్ఎస్ ప్రాబ్లం తొలగించాలంటే దానికి కూడా స్పెషల్గా ఏంటి డాక్టర్ దగ్గరికి కన్సిడర్ చేస్తే వాళ్ళు చెప్తారనమాట ప్రాబ్లం ఏంటి, ఏం చేయాలి అని కంప్లీట్గా చెప్తారనమాట డీటెయిల్స్. అలాగే టీత్ ప్రాబ్లం వాళ్ళకి యాక్చువల్గా ఏంటంటే టీత్లో ఏంటంటే మనకు పుచ్చిపళ్ళు ఉంటే ఆర్ఎంఈ రాస్తారు, పుచ్చిపళ్ళు ఉన్నా సరే ఆర్ఎంఈ రాస్తారు. అంతేగాని ఒక పన్ను లేకపోయినా సరే నో ప్రాబ్లం. ఇది మళ్ళీ చెప్తున్నా, ఒక పన్ను లేకపోయినా సరే నో ప్రాబ్లం, కానీ పుచ్చిపళ్ళు టైప్లో ఎటువంటివి ఉండకూడదు అనమాట. ఓకేనా? అలాగే రన్నింగ్ చేసినప్పుడు మనకి ప్రెజర్ వల్ల వెరికోసిస్ అనేది వస్తుంటుంది. యాక్చువల్గా ఇది నేను చాలా వీడియోలో చెప్పాను వెరికోసిస్ గురించి, ఎందుకంటే నాకు కూడా చాలా చిన్నది కాదు, నాది అది 1% అనమాట. ఇనీషియల్ స్టేజ్ కూడా కాదు, జస్ట్ స్టార్ట్ అయిన స్టేజ్ చాలా చిన్నదనమాట. చాలాసేపు చెక్ చేసి ఓకే ఇది అంత డ్యామేజ్ కాదు, అలాగే ఏంటంటే అంత పెద్దది కూడా కాదు, 1% అనమాట. 1% అంటే మరి మీ ఓకే వదిలేస్తున్నాను. సో నాకైతే ఫిట్ చేశారు, కానీ కొంతమంది అలా లేదు, ఆఫ్ ఆఫ్ ది 50% కంటే ఎక్కువ ఉన్నాయన్నమాట వెరికోసిస్. వాళ్ళకి రీమెడికల్ అయితే రాస్తారు. వెరికోసిస్ అనేది ఏంటంటే మనకి 2 or more ఉంటే, ఒకవేళ ఆ నరాలు అయితే ఏవైతే ఉంటాయో వెరికోసిస్ ఏవైతే ఉంటాయో అవి చాలా ఎక్కువ ఉండి లాంగ్ ఉంటే, లెగ్ మీద లాంగ్ ఉండి ఇలా అంటే ఎలా పెడితే అలా ఉంటే మాత్రం ఖచ్చితంగా కూడా ఆర్ఎంఈ రాస్తారు. 100% డౌట్ లేకుండా ఆర్ఎంఈ అనేది ఖచ్చితంగా రాస్తారనమాట. దీంట్లో ఎటువంటి డౌటు లేదు. అలాగే చాలామంది అనుకుంటారు, అన్న చేతికి స్వెట్ పడుతుంది కదా, స్వెట్లో కూడా ఏమైనా రీమెడికల్ రాస్తారని. ఎస్ బ్రదర్, 100% కూడా దాంట్లో కూడా రీమెడికల్ రాస్తారు. దానికోసం మనకి హ్యాండ్స్ ఎక్సర్సైజెస్ కొన్ని ఉంటాయి అనమాట. ఆ హ్యాండ్స్ ఎక్సర్సైజ్ చేయించి మన ప్లామ్ ఉంటుంది కదా, ప్లామ్ని చెక్ చేస్తారనమాట. అంటే ఏం స్వెట్ పడుతుంది లేదని. ఒకవేళ స్వెట్ పడితే మాత్రం ఖచ్చితంగా కూడా రీమెడికల్ రాస్తారు. అంటే ఇక్కడ మనకి ఈసారి వచ్చేసి ఏంటంటే చిన్నది పెద్దదని ఉండదు, ఖచ్చితంగా రీమెడికల్ అయితే ప్రతి దీనికి కూడా రీమెడికల్ రాయడం అయితే జరుగుతుంది. మనం రీమెడికల్ క్లియర్ అయితే ఈజీగా చేసుకోవచ్చు. కాదు కొన్ని దగ్గర అయితే రీమెడికల్ క్లియర్ చేసుకోలేము అంత వేగి. అంటే కొన్ని స్టేజెస్లో ఏంటంటే ఐ ప్రాబ్లం ఉందనుకోండి, రీమెడికల్ కొద్దిగా స్టఫ్ ఉంటుంది. వెరికోసిస్ ఉందనుకోండి, వెరికోసిస్ అప్పటికప్పుడు మనం క్లియర్ చేసుకోలేము ఎక్కువ ఉంటే. అర్థమవుతుంది. ఒకవేళ ఐకి ఏమైనా లేకపోతే మనకి ఇయర్కి ఏమైనా హోల్ ఉన్నా సరే మనకి రీమెడికల్ ఇచ్చేదే 7 days టైము, మ్యాక్సిమం 7 days టైం. ఈ 7 daysలో ఆ హోల్ అనేది కవర్ అవుతుంది ఏంటి, కవర్ అవ్వదు. సో ఇలాంటి పార్ట్స్ దగ్గర మనం రీమెడికల్లో కూడా అన్ఫిట్ అవుతాం. కొన్ని దగ్గరలో మాత్రం అలా కాదు, 60% 70% ఏంటంటే రీమెడికల్ కూడా ఫిట్ అవుతాం. కానీ ఏంటంటే మనం ధైర్యంగా కాన్ఫిడెంట్గా ఉండాలన్నమాట అంతే. వీలైనంత వరకు ఏంటంటే మళ్ళీ ఇంకోటి ఏంటంటే హ్యాండ్స్ షివరింగ్ అయినా సరే, హ్యాండ్స్ అనేది షివరింగ్ అవుతుంది. కొంతమందికి ఏంటంటే హ్యాండ్స్ ప్యారల్గా పెట్టమంటారు అనమాట. అక్కడున్న టెన్షన్కి హ్యాండ్స్ అనేవి షివరింగ్ అవ్వడం వల్ల ఏంటంటే హ్యాండ్స్ కూడా దానికి కూడా రీమెడికల్ రాస్తారు. చూసారా, హ్యాండ్స్ షివరింగ్ కూడా రీమెడికల్ రాస్తున్నారంటే ఒకసారి ఆలోచించుకోండి మనం ఎంత కూల్గా ఉండాలని. సో ఇవన్నీ ఏంటంటే మీకు ఇనీషియల్గా మీరు వెళ్ళే మెడికల్కి యూజ్ అవుతాయని, అంటే ఇవన్నీ తప్పులు ఏవి చేయరని. సో ఇలాంటి చిన్న వాటికి కూడా రీమెడికల్ పడ్డది అనుకోండి, మనం తెలంగాణ వెళ్ళాలి. మనకు అప్పుడులా వైజాగ్లో కూడా లేదు, తెలంగాణ రంగారెడ్డి సిఆర్పిఎఫ్లోకి వెళ్ళాలన్నమాట. సో అక్కడ వరకు వెళ్ళి ఒక తప్పు గురించి, చిన్న దీని గురించి సో అంత టైం వేస్ట్ ఎందుకు? సో వీలైనంత వరకు ఏంటంటే మీరు కూల్గా డీల్ చేయండి మెడికల్లో. అంతేగాని టెన్షన్ పడ్డారంటే మీకు స్వెట్, ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం హ్యాండ్స్ ఉందనుకోండి, హ్యాండ్స్కి మీకు స్వెట్ రాదు, అక్కడ ఉన్న టెన్షన్కి స్వెట్ వస్తుంది. స్వెట్ వచ్చిందనుకోండి, ఒకవేళ మంచి ఆఫీసర్ అయితే ఇప్పుడు వీడికి టెన్షన్లో వస్తుంది అనుకుంటారు. వేరే వాళ్ళు అనుకోండి ఓకే వీడికి స్వెట్ వస్తుందని చెప్పి ఆర్ఎంఈ రాస్తారు. కొంతమందికి నీట్గానే ఉంటారు, అప్పటికప్పుడు నర్వస్గా ఫీల్ అయ్యి హ్యాండ్స్ షివరింగ్ చేస్తుంటారు, మళ్ళీ రీమెడికల్ పడుతుంది. సో ఇలాంటివి ఉంటుంటాయి అనమాట, చిన్నవే. దీంట్లో మనం తప్పులు చేయకూడదు. సో ఏంటంటే మ్యాక్సిమం ఎంతవరకు అందరికీ బీ కూల్గా ఉండండి. వీలైనంత వరకు ఏంటంటే బీ కూల్గానే డీల్ చేయండి మెడికల్లోనా. ఓకేనా? ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్. జై హింద్.